ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము హౌ టు బికమ్ లైట్ టు ద వరల్డ్ అంటే యేసయ్య మీరు లోకానికి వెలుగు అన్నారు. ఇక్కడ మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. సో యేసయ్య చాలా క్లియర్గా చెప్పాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అయితే చిన్నప్పుడు తెలియనితనంలో లోకానికి ఎలా వెలుగై ఉంటారు? మన మీద ఏమైనా ట్యూబ్ లైట్లు పెట్టుకొని తిరగాల, లేకపోతే ఏమైనా లైట్లు పట్టుకొని టార్చ్ లైట్లు పట్టుకొని తిరగాల? ఎలాగ మనం లోకానికి వెలుగైతామని ఇది ఆత్మీయంగా చెప్పబడిన విషయము సాధారణంగా ప్రాక్టికల్గా ఆలోచించి అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది. సో ఈరోజు మనం హౌ వీ కెన్ బికమ్ లైట్ టు ద వరల్డ్, మనం లోకానికి ఎలా వెలుగై ఉండొచ్చు అని వాక్యము ద్వారా మనం నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ ప్రే. ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్, యేసు నామములో ఆమేన్. రైట్. సో మత్తయి సువార్త 5:14 ఇందాక మనం చెప్పినట్టు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. అయితే 16వ వచనంలో ఎలాగ లోకానికి వెలుగై ఉండొచ్చో చెప్పారు. ఏంటదంటే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపచేయుడి. చూడండి, వాక్యము చాలా బ్యూటిఫుల్గా రాయబడింది. క్వశ్చన్స్ అక్కడే ఉంటాయి, ఆన్సర్స్ అక్కడే ఉంటాయి. అందుకే ఒక్క రిఫరెన్స్, ఐ ఆల్వేస్ సే వన్ రిఫరెన్స్ బ్యాటింగ్ అంటారు కదా, అట్లాగే ఎప్పుడు చేయకూడదు. వీ హ్యావ్ టు రీడ్ అబౌవ్ అండ్ బిలో. ఒక వాక్యానికి పైన కింద మనం చదవాలి. అయితే 14వ వచనంలో ఏమన్నాడంటే యు ఆర్ లైట్ టు ద వరల్డ్ అన్నాడు 5:14. అదే మాథ్యూ 5:16 ఏమంటున్నాడు? మనుష్యులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశించండి. అంటే మనం ఎలాగ లోకంలో వెలుగుతామండి అంటే, సత్క్రియలు లోకంలో మనం చేయాలి, మంచి క్రియలు మనం లోకంలో చేయాలి. మంచి క్రియలు చేసినప్పుడు అరే క్రైస్తవులు మంచోళ్ళు, అరే దేవుడు నమ్ముకున్న వాళ్ళు మంచోళ్ళు, అరే వీళ్ళు ఇంతకుముందు పిచ్చి పిచ్చిగా తిరిగే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మంచి క్రియలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు నమ్ముకున్న దేవుడు మంచోడు అని క్రైస్తవుల యొక్క మంచి క్రియల ద్వారా, సత్క్రియల ద్వారా. చూడండి, అనాథలను ఆశ్రయించే వాళ్ళని వాళ్ళు బ్రతుకున్నప్పుడు మరణించినప్పుడు వాళ్ళకి మంచి పేరు వస్తుంది. పేదలకు ఆదరించే వాళ్ళని బ్రతుకున్నప్పుడు మరణించినా కూడా మంచి పేరు వస్తుంది. అంటే ఏంటి? దీస్ ఆల్ ఆర్ గుడ్ వర్క్స్. సో మరీ అంత రేంజ్ ఆఫ్ చారిటీ చెయ్యకపోయినా బేసిక్ గుడ్ వర్క్. ఎవరినైనా చూసినప్పుడు ఒక మంచి మాట, బాగున్నారా, అబ్బో ఈడేంద్ర బాబు ఇంత ఉన్నాడు అని అనుకోకుండా ఒక మంచి మాట, పలకరింపు, ఒక ఆదరణ మాట, ఒక నిరీక్షణ కలిగే మాట. డోంట్ వరీ, ఇట్ విల్ బి గుడ్. ఒకసారి మా హాస్పిటల్లో ఒక పిల్లోడు, నా అసిస్టెంట్ ఉండేవాడు, ఒక 14 years బ్యాక్. చిన్నపిల్లోడు, అప్పుడు ఒక 17, 18 అలాగ ఉంటాడు. బాగా నవ్వుతున్నాడు, మాట్లాడుతున్నాడు, జోకులు వేస్తున్నాడు అలాగా. అయితే అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నా రూమ్కి వచ్చారు, వాళ్ళు మాట్లాడారు, వెళ్ళిపోయారు. కొందరు పేషెంట్స్ వస్తే నేను చూశాను. తర్వాత లాస్ట్కి ఆ పిల్లడితో చెప్పాను, బాబు నువ్వు చాలా బాగా నవ్వుతున్నావు కానీ నీ హృదయంలో చాలా గొప్ప వేదన ఉంది, ఆ వేదన నువ్వు బయటికి చూపించుకోలేకపోతున్నావు. ఐ కెన్ సీ గ్రేట్ పెయిన్ ఇన్ యువర్ హార్ట్. గాడ్ విల్ కంఫర్ట్ యూ, ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఓకే, డోంట్ వరీ అని చెప్పాను. ఆ పిల్లోడు ఇప్పటి వరకు కూడా, అంటే 14 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు కూడా ఆ మాటను గుర్తు చేసుకుంటాడు. ఇప్పటి వరకు కూడా నువ్వు ఆ రోజు ఆ మాట మాట్లాడావు కదా, నాకు ఎంతో కంఫర్ట్ ఇచ్చింది. ఐ వాజ్ అబౌట్ టు డై, అంతరంగంలో నేను మరణించేటట్లుగా నేను ఉన్నాను, డాక్టర్ నువ్వు ఆ మాట మాట్లాడావు, నాకు ఎంతో సంతోషం అని. మొన్న వచ్చి మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు, నా పిల్లలతో చెప్తున్నాడు, నా స్కూల్ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో నాకు తెలీదు, కాలేజ్ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో నాకు తెలీదు, సో మీ మమ్మీ మాత్రం 14 సంవత్సరాల నుంచి నా జీవితంలో అలాగే ఉంది, సో షీఈ్ అన్ ఇన్స్పిరేషన్ అని చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటి? వి షుడ్ గివ్ వన్ కంఫర్టబుల్ వర్డ్. ఎప్పుడైతే ఒక కంఫర్టబుల్ వర్డ్ మనం లోకానికి ఇస్తామో అది వాళ్ళకి ఆదరణ కలుగజేస్తుంది. ద వరల్డ్ ఈజ్ ఇన్ పెయిన్, ద వరల్డ్ ఈజ్ ఇన్ సఫరింగ్, పీపుల్ ఆర్ సఫరింగ్, పీపుల్ ఆర్ హోప్లెస్. సో వాళ్ళకు ఒక మంచి మాట, ఒక మంచి పలకరింపు, ఒక ఆదరణ మాట, ఒక నిరీక్షణనిచ్చే మాట, ఐ విల్ ప్రే ఫర్ యూ అని మనం ఎప్పుడైతే అలాగే చెప్తామో వాళ్ళకు గొప్ప ఆదరణ, ఆ ఆదరణ కలిగించే మాటల ద్వారా మనము లోకానికి వెలుగై ఉంటాము. రైట్. సో దాని తర్వాత మనం ఇంకా ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14 మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారుడగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సో చూడండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచోళ్ళు అయినప్పుడు, ఇందాక నా అసిస్టెంట్ ఆ పిల్లోడు మంచోడు, ఒక్క మంచి మాట మాట్లాడాను, జీవితకాలం గుర్తుపెట్టుకుంటున్నాడు. అలాగే మంచోళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో మంచిగా ఉండడం పెద్ద సమస్య కాదు.
కానీ వాక్యం ఏముంటుంది, మనం మూర్ఖతరమైన వక్ర జనముల మధ్య ఉంటున్నాం. మన జనాలు మూర్ఖులు అనమాట. ఎంత మూర్ఖులు అంటే చాలా మూర్ఖత్వముతో పలకరిస్తే కూడా ఏంటి నేను బాగాలేదనుకుంటున్నావా, యేసుక్రీస్తు దేవుడు అంటే ఎలాగ దేవుడు, సో మేము నమ్ముకుంటాం మీరు నమ్మకొద్దు అంటే మీరెట్ట నమ్ముకుంటారు. అవునండి, అంటే మన విశ్వాసాన్ని పరీక్షించే వాళ్ళు. సో మనం ఒకవేళ సంతోషంగా ఉంటే అబ్బో భలే ఎగిరిపడుతున్నావే అనేవాళ్ళు, ఒకవేళ దుఃఖం ఉంటే ఎప్పుడు చూడు ఏడుపు మొహమే అనేవాళ్ళు. మూర్ఖమైన వక్రజనం. సో ఒకరు ఏడుస్తుంటే సంతోషపడే వాళ్ళు, ఒకరు నవ్వుతుంటే ఓర్వలేని వాళ్ళు, ఒకరు బాగుపడుతుంటే కిందికి లాగేద్దాం అనేవాళ్ళు, ఒకరిని ఎదిరించలేక చంపేసేవాళ్ళు. ఇలాగ మూర్ఖమైన వక్రజనము మధ్య మనం బ్రతుకుతున్నాం. అలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నప్పుడు మన ప్రవర్తన ఎలాగుండాలంట, నిరపరాధులను నిష్కలంకులై అనింద్యులైన దేవుని కుమారులగునట్లు. మనము ఏ అపరాధము చేయకుండా, ఏ కలంకము మనం మోయకుండా, ఏ నింద మన మీదకి రాకుండా మన ప్రవర్తనని మనము జాగ్రత్తగా చూసుకోవాలంట. మన ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఒకసారి నేను పనిచేస్తున్నప్పుడు మా వర్క్ ప్లేస్లో చుట్టూ ఉన్న పిల్లలందరూ చేరి, నేను క్రిస్టియన్ కదా, సో వాళ్ళు నన్ను మాక్ చేస్తున్నారు, అంటే వాళ్ళు నన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో నువ్వు అలాగా, మేము ఇలాగా, మీరు అలా కాదు, మేము ఇలాగా, మీరు అలా కాదు అని అలాగా మాటలు అంటా ఉన్నారనమాట. సో అన్నారు, నేను విన్నాను. తర్వాత వాళ్ళకి చెప్పాను, నేను 10 సంవత్సరాల నుంచి మీ మధ్యలోనే పనిచేస్తున్నాను. రోజుకి 8 గంటలు 9 గంటలు నేను మీ మధ్య ఉంటాను. ఒక్కొక్కసారి 10-12 గంటలు కూడా ఉండాల్సి వస్తుంది వర్క్ ప్లేస్లో. ప్రతిరోజు ఎక్కువ సమయం నేను మీ మధ్యలోనే గడుపుతాను. ఎప్పుడైనా నేను బూతులు మాట్లాడడం కానీ, బూతు సినిమాలు చూడడం కానీ, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడడం కానీ, ఇతరులను శపించడం కానీ నేను చేశానా? ఇతరులను తిట్టడం కానీ నేను చేశానా? మిమ్మల్ని నేను ఏమైనా అన్నానా? నాకు సమయం దొరికితే నా బైబిల్ చదువుకుంటాను, నాకు సమయం దొరికితే నా దేవునికి ప్రార్థన చేసుకొని ఆరాధించుకుంటాను. మీరు అదంతా కూడా మీరు చూశారు. మీరు ఏ బేసిస్ మీద నా మతము కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ కాదని అంటారు అంటే అందులో ఉన్న పిల్లలందరూ కూడా మొదలు పెట్టారనమాట. అవునవునవును కరెక్ట్, మేము చూసాము, అసలు ఎప్పుడు ఎవరిని ఏమి అనదు, చాలా కరెక్ట్గా ఉన్నట్టు మేము గమనించాము అని. అంటే ఏంటి, మనకు సాధ్యమైనంత వరకు నేనేదో పర్ఫెక్ట్ ఏదో సాధించేశాను అని కాదు, కానీ సాధ్యమైనంత వరకు ఒక సాక్షి జీవితం కలిగి ఉన్నట్లు. వాళ్ళు బూతులు మాట్లాడి మనం డబుల్ బూతులు మాట్లాడతాం. వాళ్ళు భయంకరమైన జీవితం, మనది ఇంకా భయంకరమైన జీవితం. వాళ్ళు ఒక సినిమా అంటారు, మనం ఇంకొక సినిమా అంటారు. సో ఒకసారి వచ్చేసి ఎవరో మాట్లాడుతున్నారు, బాహుబలియా, అది ప్రొనౌన్సియేషన్ ఏంటో నాకు ఇంకా తెలీదు, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. సో ఆ సినిమా అని అంటే అదేంటి అని అడిగాను. అదేంటి, ఒక ప్రోడక్టా, ఒక పుస్తకమా, ఏంటది? కాదండి అది సినిమా, మీకు తెలీదా అంటే మరి నాకు తెలీదు, ఐ డోంట్ నో దాట్, ఆ లోకం నాకు తెలీదు అంటే షాక్ అయిపోతున్నారు అవతల. మీకు తెలియకపోవడం ఏంటంటే మరి నాకు తెలియదు, నా లోకం వేరు. ఏసే కూడా అదే అన్నారు, మనం భూమి మీద బ్రతుకుతున్నాం కానీ భూమి మీద మనము ప్రత్యేకింపబడిన వాళ్ళం, లోకం నుంచి మనం ప్రత్యేకింపబడిన వాళ్ళం. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు చూడరా, ఎందుకంటే మేము క్రైస్తవులం, యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు పరిశుద్ధమైన జీవితము అనే ఒక స్టాండర్డ్స్ మాకు ఉంటాయి. ఆ పరిశుద్ధ జీవితాన్ని బట్టి మేము చాలా విషయాలు వాటి జోలికి కూడా మేము వెళ్ళము, అది మా బైబిల్ గ్రంథం మాకు నేర్పిస్తుంది అని ఆ ప్రవర్తనను బట్టి సువార్త చెప్పే అవకాశం వచ్చింది. అంటే ఏంటి, అది ఒక వెలుగులాగా వెలగడము, ప్రయత్నం చేయడం. మన ప్రవర్తన విధానములో మనం ప్రయత్నం చేయడం, కలంకమైనను నింద అయినను అపరాధమైనను లేకుండా మనము బ్రతికేటట్లు ప్రయత్నం చేయాలి. మనమే మన ప్రీచింగ్లలో సినిమాల గురించి చెప్పామనుకోండి, ఇంకేముంది, ఆర్ఆరా R3 సంథింగ్ ఏదో, దాని గురించి పాస్టర్లు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆర్ఆర్ 3 R'ల 4 R'ల సంథింగ్ లైక్ దట్. మరి అందులో ఎవరో నాకు తెలీదు. సో ఎవరో చిరంజీవి కొడుకు ఒకరు ఉన్నారని నేను విన్నాను, నాకు తెలీదు. అసలు ఆ పోస్టర్ ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు. ఒక ప్రీచింగ్లో వింటున్నాను, పాస్టర్ గారు ఆవేశంగా చెప్పేస్తున్నారు ఆర్ఆర్. ఏంటిది ఆర్ఆర్? కొత్త కారా ఏమన్నా రిలీజ్ అయిందా, ఏంటిది అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటిది అని అంటే నవ్వేస్తున్నారు పక్కన ఉన్న పిల్లలు, యూత్ పిల్లలు. అక్క నీకు తెలియదు, అది సినిమా అక్క, కొత్తగా రిలీజ్ అయింది, మొత్తం ఊపేస్తుందంట. ఎవరిని ఊపేసింది? పాస్టర్లను కూడా ఊపేస్తుంది. అప్పుడు మనల్ని చూసి ఏమంటారు, మేము దాని గురించే మాట్లాడితే మీరు దాని గురించే మాట్లాడతారు, ఏంటి తేడా అంటారు. కానీ మనము లోకములో బ్రతుకుతున్నప్పుడు ప్రత్యేకింపబడి బ్రతకాల. మనము పట్టించుకోరాని విషయాలు కొన్ని ఉన్నాయి, మనము కేర్ చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి.
లోకములో ఎంత న్యూస్ అయినా కూడా అది మనకు అవసరం లేని విషయాలు కొన్ని ఉన్నాయి. అలాగా అపరాధమైనను కలంకమైనను మన మీద లేకుండా మనము బ్రతికితే అప్పుడు మనము దేవుని కుమారులగునట్లు మనము లోకములో వెలుగుతామంట. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14. తర్వాత ఇంకేమంటున్నాడు? సనుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయడి. మనం లోకములో వెలుగుగా ఉండాలంటే మన మీద కలంకము మచ్చ తేడా లేకుండా మనం చూసుకుంటూ మనకు దేవుడిచ్చిన పనిని సనుగులైనా సంశయములైనా లేకుండా చేయాలి. చూడండి, ఇంట్లో అమ్మలు వంట చేస్తారు, గిన్నెలు దోముతారు, గిన్నెలు ఎత్తేసుకుంటే చేస్తారు. అది నువ్వు ఇంట్లో వెలుగులాగా లేవు. నువ్వు భర్తలు బయటికి వెళ్తారు, కూరగాయలు తీసుకొచ్చి ఆడ ఎత్తేస్తారు టేబుల్ మీద, అబ్బా ఇంత తేవాలా నేనని. అంటే ఆ భర్త వెలుగులాగా లేడు. కొందరు టైపింగ్ చేస్తారు, టపటప కోపంతో ఆ టైపింగ్ మిషన్ ఇరిగిపోయేటట్లు కొడతా ఉంటారు. అది వాళ్ళకి ఆశీర్వాదం కాదు. సో హౌ వీ హ్యావ్ టు డూ? మనకు దేవుడిచ్చిన రెస్పాన్సిబిలిటీని మనం ఎలాగ చేయాలి? సనుగులు సంశయములు లేకుండా. నెవర్ గ్రంబుల్ ద వర్క్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. దేవుడు నీకు ఇచ్చిన పనిని బట్టి నువ్వు గునుగకుండా సనగకుండా సంశయము లేకుండా నువ్వు పనిచేసినప్పుడు నీ కుటుంబంలో నువ్వు వెలుగులాగా వెలుగుతావు. నీ పిల్లల ముందు ఒక తండ్రి వెలుగులాగా వెలుగుతాడు. నీ ఉద్యోగములో, నీ పని స్థలములో, నువ్వు చేసే మినిస్ట్రీలో, ఏ పనిలో అయినా నువ్వు వెలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. సో మనం లోకములో వెలగాలంటే మంచి పనులు, మన చుట్టూ మంచివారు ఉన్నప్పుడు ఆ మంచివారి మధ్య మనము పలకరిస్తూ మంచి పనులు చేస్తూ మనం వెలగాల. అందరూ మంచోళ్ళు ఉండరు, మూర్ఖమైన వక్రజనము ఉంటారు. ఆ మూర్ఖమైన వక్రజనము నిన్నేదైనా ఎత్తి పట్టాలి, నీ లోపల తప్పు పట్టాలి అంటే ఆ తప్పు దొరకకుండా కలంకమైనను మచ్చ అయినను నిందైనను లేకుండా బ్రతికే విధంగా ఒక సాక్షి జీవితాన్ని మనం కాపాడుకోవాలా. అప్పుడు మనము వెలుగుతాం. మన కుటుంబంలో మన బాధ్యతలు సనగకుండా చేసుకున్నప్పుడు, మన ఉద్యోగంలో మన బాధ్యతలు సనగకుండా చేసుకున్నప్పుడు మనము లోకములో మనము వెలుగుతాము. ఇంకా మనము వెలగాలి అంటే హౌ వీ కెన్ బికమ్ లైట్ టు ద వరల్డ్ అనేది ఇవన్నీ కూడా అంశాలు. ఇంకొక విషయము 2వ అధ్యాయము 16వ వచనం, ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎంత బాగా చెప్తున్నాడని. మూర్ఖమైన వక్రజనముల మధ్య మనము ఇలాగ జీవవాక్యమును పట్టుకొని, నేను ఇంత తిడుతున్నాను, ఒక్క మాట కూడా మాట్లాడమేంటి, నా దేవుడు క్షమించమన్నాడు. జీవవాక్యమును పట్టుకొని మనము వెలుగులాగా వెలుగుతున్నాం. మేమందరూ బూతు జోకులు వేసుకొని బూతుగా నవ్వుతా ఉంటే నువ్వు అస్సలు ఇన్వాల్వ్ అవ్వవేంటి? నా వాక్యం అదొద్దని చెప్తుంది. నేను జీవవాక్యము పట్టుకొని లోకములో వెలుగు వలె వెలుగుతాను. మేమందరం కూడా బ్యాక్ బైటింగ్ చేసుకొని ఇతరుల గురించి పిచ్చిగా చండాలంగా మేము మాట్లాడుకుంటుంటే నువ్వు కనీసం నోరెప్పి వాడి చెడ్డవాడు ఈమె చెడ్డదని నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటి? నా వాక్యం అందరినీ ప్రేమించమన్నది, ఆదరించమన్నది, అనుకూలమైన మంచి మాటలే మాట్లాడమన్నది. కాబట్టి నేను ఇతరులను దూషించను, ఆశీర్వాద వచనమే మాట్లాడతాను అని జీవవాక్యము పట్టుకొని మనము లోకములో వెలుగు వలె వెలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి దేవుడు మనకు లోకానికి వెలుగుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడంట. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వెలుగు ఆయన వెలుగు నుంచే ప్రకాశిస్తుంది. కీర్తన గ్రంథంలో చెప్తాడు, భూమి మీద ఉన్న ప్రతి వెలుగు అంట ఆయన వెలుగులోంచి, నీ వెలుగులోనే మేము వెలుగును చూస్తున్నాము అంటారు. అంటే సూర్యుని వెలుగు యేసుక్రీస్తు అనే నీతి సూర్యుని ద్వారా వస్తుంది. చంద్రుని వెలుగు యేసుక్రీస్తు అనే ఒక ధ్రువ నక్షత్రము ద్వారా, లేకపోతే నీతి సూర్యుడి ద్వారా వెలుగు వస్తుంది. లోకంలో ఉన్న ఏ వెలుగు మనం చూస్తున్నా ఆ వెలుగుకు సోర్సు యేసుక్రీస్తే. దానితో పాటు ఆయన మంచితనంతో, మహిమలో, ఆయన ప్రేమలో, పరిశుద్ధతలో, నీతిలో ఆయన వెలుగుతున్నాడు. అదే రకంగా యేసయ్య మనల్ని కూడా వెలగమని అంటున్నాడు. మనం ఎలా వెలగగలము అంటే మన మంచి క్రియలు లోకములో మన దేవునికి మహిమ కలిగించే విధంగా మనం వెలగాల. మన మూర్ఖమైన వక్రజనముల మధ్య మనం బ్రతుకుతున్నప్పుడు ఆ మూర్ఖుల మధ్య మన సాక్ష్యము నిలబడేలాగా మనము నింద లేకుండా, కలంకము లేకుండా, పాపము లేకుండా బ్రతకడానికి, ఒక సాక్షి జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నము చేస్తూ మనం లోకంలో వెలగాల. దేవుడు మనకిచ్చిన బాధ్యతలను అనుకూలంగా, లేకపోతే దేవునికి అనుకూలంగా మనం ముందుకెళ్తూ, లేకపోతే సనగకుండా గుణగకుండా ఆ పనులను చేసుకుంటూ మనము లోకములో వెలగాల. ఇంకా వాక్యాన్ని చేతిలో పట్టుకొని, నా వాక్యం ఇలాగ చెప్తుంది కాబట్టి నేను ఇలాగ బ్రతుకుతున్నాను అని మనం లోకంలో వెలగాల. సో కాబట్టి మీరు లోకానికి వెలుగై ఉన్నారు. షైన్ ఫర్ క్రైస్ట్. ఆమేన్. క్రీస్తు కొరకు మనం వెలుగుదాం, క్రీస్తు కొరకు మనం ముందుకు పరిగెడదాం. జీవవాక్యమును పట్టుకొని లోకములో జ్యోతుల వల్ల వెలుగుదాం.
మంచి క్రియలు చేస్తూ పరలోకమందున మన దేవుణ్ణి మహిమపరచడానికి మనము లోకంలో వెలుగుదాం. యేసు నామములో మనమందరము లోకానికి వెలుగై ఉన్నాం. మన ద్వారా అందరికీ ఆశీర్వాదము, ఆదరణ, సమాధానము, ఒక సాక్ష్యము, ఒక సాక్షి జీవితము వాళ్ళకు దొరికేలాగా మనందరం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ మీద ఆధారపడదాం. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్.